ఆశయాలనే ఆయుధాలుగా మార్చుకుని రాజకీయ కథన రంగంలో ముందుకు సాగుతున్న పార్టీ జనసేన. మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం క్యాడర్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. నేడు ఆ పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ఇదే రోజున ఆవిర్భవించిన ఆ పార్టీ ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్న చందన రాజకీయ చదన రంగంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. గతం చేసిన గాయాలను, ఓటమి నేర్పిన పాఠాల నుంచి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుచుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యంగా జనసేన సంకల్పించింది. విభజన గాయాల నుంచి కోలుకోకుండానే రాష్ట్రం అధికార మార్పిడితో అతలాకుతలమైంది. ఏపీ విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా రాజధాని నిర్మించుకోలేని దౌర్భాగ్యకర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జతకట్టారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చేసిన టీడీపీని మళ్లీ బీజేపీతో చేతులు కలిపేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఏపీలో కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ పార్టీకి గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న జనసేనాని టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్న తరుణంలో ఆ పార్టీకి మద్దతు ప్రకటించి కొండంత అండగా ఉంటానన్న భరోసాను కల్పించారు. పొత్తులో భాగంగా తక్కువ స్థానాలకే పరిమితం కావడానికి కారణాలను క్యాడర్కు సవివరంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలనకు చరమగీతం పాడటమే తమ ముందున్న లక్ష్యమని పార్టీ క్యాడర్కు పవన్ కళ్యాణ్ నూరిపోశారు. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క సీటును కూడా వైసీపీ లాక్కోవడంతో ఏకాకైన జనసేనని ఇప్పటిదాకా ఒంటరి పోరాటం చేశారు. పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి తన ఉనికిని చాటుకోవాలనే కృత నిశ్చయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తన పార్టీని పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నారు. ఆ తరువాత 2029 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నది జనసేనాని వ్యూహం. అప్పటి వరకు భాగస్వామి అయిన టీడీపీతో కలిసి అడుగులు వేయక తప్పదని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించి పార్టీ వ్యూహంలో భాగంగా ఓటు బ్యాంకును మళ్లించగలిగితేనే భవిష్యత్తు కలలు సాకారం అవుతాయన్న విషయాన్ని క్యాడర్ మరవకూడదు.